నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని ఇవాళ నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిర్రు. ఇలా డైరెక్ట్గా కరీంనగర్లో మీడియా సాక్షిగా నేను ఆల్రెడీ చెప్పిన, ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిపోయింది అనేది చెప్పినాను. ఇలా ఏ విధంగా ఇలా అటాక్ చేసిర్రో మీరు చూసిర్రు. నేను అన్నది ఏంటిది, నేను ప్రజల పక్షాన నేను మాట్లాడినా. ఏం మాట్లాడినా? నిన్న ఫైరింగ్ చేసిండ్రు, మా కరీంనగర్ ప్రజలకి ఇబ్బంది అవుతూ ఉంది, అందరూ భయప్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, ఆ నలుగురు సామాన్యులకు ఇలా బుల్లెట్ దాడిలకు గురైనరు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇలా ఇప్పటివరకు దొంగల్ని ఎందుకు పట్టుకోలేదు అని నేను అడిగితే, ఇలా దాంతోపాటు అలుగునూరు చౌరస్తాలో 5వ తారీఖున సాయంత్రం 6:30-7 గంటలకి ఇలా తుపాకీలతోని ఒక యూపీ బండిలో ఇలా ఒక ప్రముఖ న్యాయవాది ఖలీద్ని ఇలా హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు అని నేను చెప్పిన. దానికంటే తప్పు నేను అడిగితే లా అండ్ ఆర్డర్ అనేది కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పోతా ఉంది. ఇలా ప్రజలకి సేఫ్టీ లేదు. మీకు జస్ట్ ఈ అటాక్ అయ్యేకంటే నా మీద రెక్కి జరుగుతుంది, నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు జస్ట్ ప్రెస్ మీట్లో ఇంతకు ముందే చెప్పినాను. లైవ్ సాక్షిగా అయిందా? ఇలా పోలీసుల సాక్షిగా ఇలా వాళ్ళు కట్టెలు, రౌతులు, కత్తులు, పెట్రోల్ బాంబులు ఇలా తీసుకొని వచ్చి వాళ్ళ హత్య చేయించే ప్రయత్నం చేశారు. ఇలా నేను అడిగిన దానికి జవాబు చెప్పురు తప్పితే ఇట్లా హత్య చేయించుకొని దాడి చేయించుకొని కార్ల విరిగొట్టుడు. ఇలా పాపము పోలీస్ ఆఫీసర్లు సిఐ గారు, తన పేరు పుల్లయ్య గారు, వారి మీద కొడితే మొత్తం షర్టు రాడుతో కొడితే షర్టు మొత్తం రక్తం అయిపోయింది. ఎస్బీఎస్ఏ గారు, ఏఎస్ఏ గారు శ్రీనివాస్ గారిని కొడితే షర్టు మొత్తం రక్తమైంది. ఇట్లాంటి రౌడీ రాజ్యం మనకు అవసరమా? అంటే రౌడీజం చేస్తారా? ఇలా నా కార్లు దాడి చేసి, మా కార్యకర్తల కార్ల మీద దాడి చేసి, ఇలా మా ఇల్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇల్లు, ఇది గండ్ల కమలాకర్ గారి ఇల్లు మీద ఇలా పూర్తిగా రాళ్లతోని కొట్టి ధ్వంసం చేసిండు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇలా మరొక్కసారి ములాఖాత్ అయిపోయారు అనేది క్లియర్. ఇలా మీకు క్లియర్ కనబడతాం. ఇలా నా మీద దాడి ఎందుకు చేస్తారండి? నేను చేసిన తప్పేంటిదండి? నేను ప్రజల పక్షాన నిలబడి ఇలా భయాందోళన కాలం అయిపోయింది, భయపడతా ఉన్నారు. ఇలా గన్ కల్చర్ వస్తూ ఉంది. ఇలా గన్ కల్చర్ అనేది కరీంనగర్కి వస్తుంది. బీహార్లోనో లేకుంటే యూపీలోనో ఉన్నట్టు గన్ కల్చర్ కరీంనగర్కి తీసుకొని వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజల గురించి సేఫ్టీ కాదు. ఇది చాలా చాలా డేంజరస్ అయిన విషయం అనేది నేను చెప్తా ఉన్నాను. నేను చెప్తున్న సందర్భంలోనే ఇవాళ ఇమీడియట్గా నేను ప్రెస్లో పెట్టి ఇలా మా దొంగలని ఎందుకు పట్టుకోలేదు ఇంకా రేవంత్ రెడ్డి గారు అని నేను అడిగితే, ఇలా మమ్మల్ని దాడి చేసి, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి మమ్మల్ని హత్య చేయించే ప్రయత్నం చేస్తుంటే ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ప్రజల గొంతుగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల గొంతుగా ఇవాళ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిపోయింది. నేను అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి గారు మీ నాయకత్వంలో మొత్తం లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయింది అని చెప్పింది నెల రోజుల లోపలనే నిజమైందా కాలేదా? ఇలా నిన్న పెద్దపల్లిలో ఆ దుండగులు స్టే చేసిర్రు, మళ్ళా నెల రోజుల తర్వాత మళ్ళీ ధర్మపురిలో స్టే చేసిండ్రు, మళ్ళీ కరీంనగర్లో ఇన్సిడెంట్ చేసిర్రు. ఈ ఇన్సిడెంట్ అయ్యి 3 రోజులలోనే మళ్ళా వెపన్లతోని ఒక యూపీ బండిలో యూపీ నుంచి వచ్చిన దుండగులు కావచ్చు, వాళ్ళు ఎన్ని నుంచి వచ్చిరో నాకు తెలియదు, ఆ దుండగులు మళ్ళీ ఒకరిని హత్య చేయించే ప్రయత్నంలో వచ్చిర్రు. మరి ఇదంతా న్యాయం అనిపిస్తుందా? ఇలా పోలీసు వాళ్ళు, నేను ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుని ఇలా మాట్లాడుతుంటే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టుకునే బాధ్యత వాళ్ళు కాదా? ఇక్కడ ఉన్నవాళ్ళు నేను ప్రెస్ మాట్లాడుతుంటేనే ఇలా 9 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియదా నేను చేసిన తప్పేముంది? మా ఇంట్లో మేము ఉన్నాము, బయటికి కూడా పోలేదు. దిస్ ఈజ్ అవర్ హౌస్. మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మేము ఉన్నాము. మేము చేసింది ఏదే, మేము ఏడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా మేమేం చేయలేదే. మొన్న బండి సంజయ్ గారు మా కేటీఆర్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడిండు. ఇది మాట్లాడడం తప్పు మీరు అని నేను చెప్పిన. ఇది మీరు మాట్లాడడము తప్పు, ఈ విధంగా మీరు అలిగేషన్స్ ఉండే లేనట్టు, లేని ఉన్నట్టు క్రియేట్ చేయడం తప్పు అని నేను చెప్పిన. ఇది తప్ప అంటే మీరు 100 మందిని పెట్టుకొని, గుండాలను పెట్టుకొని దాడి చేస్తే భయపడిపోతున్నాం. ఇదేం పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. ఈ దాడిల పద్ధతి ఏంటిది? ఈ గల్ కల్చర్ పద్ధతి ఏంటి? ఒకరిని చంపేస్తాము అని బెదిరియడం ఏంది? మమ్మల్ని బతకనియరా? ఇలా ఒక శాసనసభ్యుని మీదకే చంపడానికి వాళ్ళు వచ్చినప్పుడు సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటిది?
ఇలా నేను ఒక శాసనసభ్యుని, నన్ను చంపడానికి ఇవాళ వందలాది మంది వస్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా వండుకుంటూ ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిలియర్ ఆఫ్ పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఏమి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఈ హత్యలు చేసుడు ఏంటిది, గన్ కల్చర్ ఏంటిది, భయప్రాంతులకు గురి చేసుడు ఏంటిది, తిరగనీయమని చెప్పుడు ఏంటిది? అంటే తిరగనీయరు, బయట తిరిగితే చంపేస్తారా మమ్మల్ని? అంటే వాళ్ళైతే వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు కేసీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు హరీష్ రావు గారిని తిట్టొచ్చు. మేము తిరిగి వాళ్ళని అడుగుతే వాళ్ళని చంపేస్తారా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని మేము అడిగితే చంపుతారా? ఇలా లైవ్గా మొత్తము మీడియా సాక్షిగా ఇలా లైవ్గా నేను చెప్పింది మరొకసారి నిజమైందా కాలేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. నేను అసెంబ్లీలో నెల రోజుల క్రితమే కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ దారి తప్పింది అని నేను చెప్పిన. ఆ రేవంత్ రెడ్డి గారు చేయబట్టి దారి మొత్తం తప్పింది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం దారి తప్పింది. అంటే బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ములాఖాత్ ఉన్నారు అనేది క్లియర్ ఇండికేషన్ కదా ఇది. బండి సంజయ్ గారేమో హోమ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి, తనే హోమ్ మినిస్టర్ తనే. ఇలా క్లియర్గా ఇద్దరు కలిసి ఇలా నన్ను చంపాలనుకుంటున్నారు. ఎందుకు? నేను చేసిన తప్పేంటిది? ఇలా బండి సంజయ్ గారిని ఏమడిగినా, ఇలా మీరు తిట్టేది తప్పు, మీరు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఒక అమ్మకి పుట్టినరా ఒక నాన్నకి పుట్టినరా అన్నాడు బండి సంజయ్ గారు. అనొచ్చా అండి అట్లా? అది మాట్లాడే భాషనేనా అండి? మేము అనలేమా అండి? కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటాను అంటాడు, అట్లా అనొచ్చా అండి? అది కరెక్టేనా? మేము కూడా రిటర్న్ అడిగినాము, మాకు నువ్వు తంబాకు తింటున్నావు కాబట్టి అలా డ్రగ్స్ తీసుకొని తిన్నావు కాబట్టి సైడ్ ఎఫెక్ట్తో మీ ఎంటికలు ఊసిపోయినాయి అని మేము కూడా అన్నాం. మరి నువ్వు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు మా నోటికి వచ్చినట్టు మేము కూడా మాట్లాడతాం కదా. మీరు ఈ సబ్జెక్ట్ ఏంటిది? ఈడ లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పుతుందనేది కేటీఆర్ గారు చెప్పారు, దాని మీద మాట్లాడు. ఇలా హోమ్ మినిస్టర్గా నువ్వు ఉన్నావు బండి సంజయ్ గారు, ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పటిదాకా ఈ షూటింగ్ ఇన్సిడెంట్ అయి 4 రోజులు అయింది, ఇప్పటిదాకా రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? దాని మీద ఏమైతుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలే? ఎంత టూ మచ్ ఇది, ఇది చాలా చాలా టూ మచ్. ఇలా దౌర్జన్యం చేయడము, ఇలా ఏదో అధికారం ఉంది కదా అన్న విర్ర వీగడము, ఇలా దీనికి వత్తాసు వలుకుతున్న పోలీస్ వాళ్ళకు కూడా మంచి పద్ధతి కాదు. నేను ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పిపోయిందని నేను చెప్పిన. ఇదే మీ సాక్ష్యం, దీనికంటే ఎక్కువ నేను చెప్పలేను. మొన్న ఫైరింగ్ అయింది 5వ తారీఖుకి మళ్ళా గన్లతోని. మొన్న ఒక న్యాయవాదిని బెదిరించిర్రు గన్లతోని. ఇవాళ మళ్ళా నన్ను చంపే ప్రయత్నం చేసి లైవ్గా మీరే చూసుకోరు కదా అన్నీ. ఇక లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా వాళ్ళే ఆలోచన చేయాలి.